రూ. 1000కు నెలకు రూ. 50 వడ్డీ. అంటే 100కు నెలకు రూ. 5 వడ్డీ 5%. సంవత్సరానికి 60% వడ్డీ. ఎవరైనా 60% వడ్డీ ఇస్తారా? బ్యాంకుల్లో మ్యాక్సిమం 7 to 8% ఇస్తున్నారు, అది కూడా సంవత్సరానికి. అలాంటిది 60% వడ్డీ ఎలా ఇస్తారు? అలా ఎవరైనా ఇస్తే గనక 20 నెలల్లో డబుల్ అవుతుంది. ఇది సాధ్యమేనా? కొద్దిగైనా ఆలోచించాలి కదా. మరి ఇంత గ్రీడీనెస్, ఇంత దురాశ ఉంటే గనక మోసపోక తప్పదు. ఒకరిద్దరికి ఓ 6 నెలలు 5% చొప్పున వడ్డీ ఇస్తాడు. ఇదే అతని పెట్టుబడి. దురాశపరులకేమో ఎర లాంటిది. ఎరకు ఆశపడి గాలానికి చేప ఎలా అయితే చిక్కుతుందో అలాగే చిక్కారు ఇక్కడ కూడా. అందిన కాడికి దండుకొని బిచాన ఎత్తేస్తారు. ఇదే మొదటిది కాదు, ఇదే ఆఖరిది కూడా కాదు. దురాశపరులు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటవి. ఆఖరికి రాజకీయ నాయకులు కూడా ఇలాంటి ఎరలే వేస్తూ ఉంటారు. ఏపీలో 5,000 వచ్చేవారికి 10,000 ఇస్తామన్నారు, ఆశపడ్డారు. 10,000 దేవుడెరుగు, 5,000 కూడా పోయింది. ఉన్న ఉద్యోగమే వూస్ట్. ఇప్పుడు చెకోర పక్షుల్లా ఏడుస్తూ ఉన్నారు. అంతే మరి, దురాశకు పోతే దుఃఖమే.